అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటో చూసేసే ముందు ఫస్ట్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మనమైతే వంట చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి ఏంటనుకుంటున్నారా, జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు ఇంత సాఫ్ట్గా, అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేశాను అనేది చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని నేను పిండి వేసుకుంటున్నానండి. ఇది బయట కొన్న పిండి కదా అని జల్లెడ పడుతున్నాను. నేనైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను అనమాట. 2 కప్పులు పిండి తీసుకొని జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. వేడి నీళ్ళు మాత్రం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. చూశారు కదా, అలా బాయిల్ చేసుకొని ఇలా పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు. అలానే నీళ్ళు కూడా చల్లగా ఉంటే అంత మంచిగా రాదు. ఇలాగ వేడివేడిగా ఉండాలి. ఇలా ఉడుకుతూ ఉన్న వాటర్ని పోసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ పిండిని మంచిగా ఒక 10 మినిట్స్ అయినా ఇలా మంచిగా కలుపుకుంటే మనకి ఈ జొన్న రొట్టె అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టుకొని క్లాత్ కప్పుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం రొట్టెలు చేసుకోవడం చూసేద్దాం. కొంచెమే పిండి వేసానండి, ఎక్కువేం కాదు. మనకు తగినంత పిండి తీసుకొని ఇలాగా మనము మళ్ళీ ఇంకోసారి దీనికి ఇలా చేసుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మనం చపాతీ ఎలా చేసుకుంటామో డైరెక్ట్ అలాగే చేసేస్తున్నాను నేను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా అంటే రౌండ్గా, అసలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సూపర్గా చేసుకోవచ్చండి. అద్రిపోయే ఈ జొన్న రొట్టెలు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టె అంటే చాలా కష్టం కదా, అసలు పట్టుకుంటేనే విరిగిపోతాయి. చూడండి, తీయడం కూడా చాలా ఈజీ, అసలు వేయడం కూడా చాలా ఈజీ. వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వేసేసాను. చూసారు కదా, నేనైతే వాటర్ అదంతా ఏమి వేయలేదు. ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండానే నేను కాల్చాను అనమాట. ఇవి 2 రోజులైనా కానీ స్మూత్గా అలానే ఉంటాయి, మెత్తగా. ఇప్పుడైతే ఇంకొకటి చేశానండి, అది కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని జస్ట్ చూసారా ఎంత పెద్ద మనము రోటీ చేసుకున్నా కానీ చాలా ఈజీగా వేసేసుకొని ఇలాగ ఒక క్లాత్తో చక్కగా ఇలాగా నొక్కి నొక్కి ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రోటీస్ రెడీ అయిపోయినాయండి. మనం గోర్చిక్కుడుకాయ కర్రీ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగానే గోర్చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. మీకు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నాకైతే ఇలా ఉంటే ఇష్టం అనేసి నేను పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. ఇవైతే ఒకసారి కలుపుకోవాలి. కింద ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు అంతా కూడా ఇలా పైకి వచ్చే విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోండి, లేదంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత గాలి పోకుండా ఉండే మూత అయితే మనకి మంచిగా, మనం వాటర్ వేయకుండా కుక్ చేస్తున్నాం కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒకసారి 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా చూసారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయి కొంచెం అయితే మెత్తబడ్డాయండి. ఇలా మెత్తబడ్డ వాటిని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ 2 టమాటాలు కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా టమాటాలు వేసుకొని కారం అండి మీ ఇష్టం ఎంత వేసుకుంటారో, నేనైతే 2 స్పూన్లు వేసాను చిన్న స్పూన్తో. ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఏమి కలపకుండా అలానే మూత పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది, చాలా మంచిగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడైతే 2 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలండి. టమాటాలు, కారం అదంతా కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇదేంటంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి. మనము చాలామంది బాయిల్ చేసిన తర్వాత వండుతారు కదా, అది అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదా, ఇప్పుడు టమాటా కూడా మంచిగా మెత్తపడిపోయింది. చిక్కుడుకాయ కూడా, గోరుచిక్కుడుకాయ మెత్తపడింది కదా. ఇప్పుడైతే దీంట్లో 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతేనండి. ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి ఈ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఉన్న మంచి పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోకుండా మనం కుక్ చేసినప్పుడు ఇట్లా అంటే బాయిల్ చేసి ఆ వాటర్ పారబోస్తాం కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోటీస్కి దీనికి కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.